హాయ్ హలో ఈరోజు ఒక మంచి రెసిపీ అండి. అదే సోయా గ్రాన్యూల్స్ పులావ్. దీనికి కావాల్సినవి 2 కప్పుల రైస్, హాఫ్ కప్ సోయా గ్రాన్యూల్స్, అవేనండి మిల్ మేకర్స్. తర్వాత సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, టమాటా ముక్కలు, పెరుగు, వెల్లుల్లి పేస్ట్, పచ్చిమిర్చి, నిమ్మకాయ, మసాలా దినుసులు. ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక పాత్ర పెట్టి ఆయిల్ వేడెక్కిన తర్వాత దాంట్లోకి బగారాకును వేసుకోవాలి. బగారాకు ఈ కలర్ వచ్చిన తర్వాత మిగతా మసాలా దినుసులు వేసుకోవాలి. మిగతా మసాలా దినుసులు మంచిగా ఫ్రై అయిన తర్వాత ముందుగా సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కల్ని వేసుకోవాలి. ఇక్కడ బగారాకు ఆయిల్లో ముందు ఎందుకు వేసుకోవాలంటే పులావ్కి మంచి కలర్ వస్తుంది. పులావ్ కొంతమంది కారం వేసి చేసుకుంటారు, కొంతమంది కారం వేయకుండా చేసుకుంటారు. కారం వేయకుండా చేసుకున్న దానికి కలర్ చాలా మంచిగా యాడ్ అవుతుంది. ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు బాగా ఫ్రై అయిన తర్వాత పులావ్కి సరిపడా ఉప్పును వేసుకోవాలి. మనం ఎంతైతే పులావ్ చేస్తామో దానికి సరిపడా ఉప్పును ఇప్పుడే వేసుకోవాలి. ఉప్పు వేసి బాగా కలిపిన తర్వాత మనం ముందుగా వెల్లుల్లి పేస్ట్ని దంచి పెట్టుకున్నాం కదా, కచ్చాపచ్చాగా ఆ పేస్ట్ని వేసుకోవాలి. ఈ వెల్లుల్లి పేస్ట్ పులావ్కి మంచి ఫ్లేవర్ని ఇస్తుంది. నేను ఇక్కడ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయట్లేదు, వెల్లుల్లి పేస్ట్ని వేస్తున్నాను. ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి, బాగుంటుంది. తర్వాత పచ్చిమిరపకాయ ముక్కలు, మనకు ఎంతైతే కారం కావాలనో అంత సరిపడా పచ్చిమిరపకాయ ముక్కలు వేసుకొని ఇవి కూడా బాగా ఫ్రై అయ్యనివ్వాలి. పచ్చిమిరపకాయలు బాగా ఫ్రై అయిన తర్వాత టమాటా ముక్కలను వేసుకోవాలి. టమాటా ముక్కలు మరీ ఎక్కువగా వేసుకోవద్దండి, మనకు ఎంతైతే సరిపోతాయో అంత వేసుకోవాలి. మరీ ఎక్కువ వేసుకుంటే ఫ్లేవర్ పోతుంది. టమాటా ముక్కలు వేసి అవి కూడా బాగా కలిపి టమాటాలని మంచిగా ఉడికించుకుందాం. ఇప్పుడు టమాటాలు బాగా ఉడికిపోయాయి. టమాటా ముక్కలు మంచిగా ఉడకాలండి. టమాటా ముక్కలు ఉడికిన తర్వాత కడిగి పెట్టుకున్న సోయా గ్రాన్యూల్స్ వేసుకోవాలి. ఈ సోయా గ్రాన్యూల్స్ ప్లేస్లో మీరు పన్నీర్ వేసుకోవచ్చు, మష్రూమ్ వేసుకోవచ్చు, లేదంటే మిక్స్డ్ వెజిటేబుల్తో కూడా తయారు చేసుకోవచ్చు. ఇదే మాదిరిగా మీరు పులావ్ని అయితే తయారు చేసుకోవచ్చండి, చాలా బాగా వస్తుంది. ఇలా సోయా గ్రాన్యూల్స్ వేసిన తర్వాత దాంట్లో ఉన్న వాటర్ అంతా పోయే వరకు మంచిగా దగ్గరగా ఫ్రై చేసుకోవాలి. ఇలా దగ్గరగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు పులావ్కి సరిపడా కారాన్ని వేసుకోవాలి. ఇప్పుడు మీరు ఈ కారం లేకుండా డైరెక్ట్ పచ్చిమిర్చి తోటి కూడా చేసుకోవచ్చు, అలా కూడా బాగుంటుంది. సో ఇక్కడ నేను ఒక 1 టేబుల్ స్పూన్ కారాన్ని వేసి, కారం కూడా మంచిగా ఫ్రై అయిన తర్వాత ఇక్కడ కొంచెం గరం మసాలా వేసుకుంటున్నాను. గరం మసాలా వేసిన తర్వాత నేను పులావ్కి సరిపడా పెరుగుని వేస్తున్నా. ఈ పెరుగు పుల్లడిదైతే బాగుండదండి, ఫ్రెష్ క్రీమీ లాగా ఉండాలి పెరుగు. ఇలా క్రీమీలాగా ఉన్న పెరుగు వేసుకుంటే ఏంటంటే పులావ్కి ఒక జ్యూసీ లాగా వస్తుంది, పులావ్ మంచి టేస్ట్ యాడ్ అవుతుంది. ఇలా పెరుగు కూడా బాగా కలిపిన తర్వాత మంచిగా ఫ్రై అయిన తర్వాత ఇక్కడ నేను కొంచెం షుగర్ని యాడ్ చేస్తున్నా. షుగర్ కూడా టేస్టీ కోసమే అండి. ఇలా ట్రై చేయండి, బాగుంటుంది. అప్పుడప్పుడు మనం ఇంట్లో వెజిటేబుల్స్ ఏం లేనప్పుడు ఇలా పులావ్ తయారు చేసుకుంటే చాలా బాగుంటుంది. సో ఇప్పుడు మంచిగా ఫ్రై అయిన తర్వాత మసాలా అంతా మంచిగా ఫ్రై అయిన తర్వాత కడిగి పెట్టుకున్న రైస్ని ఈ మసాలాలో వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇలా బియ్యం ఫ్రై చేసుకుంటే ఏంటంటే గ్లాసీ లుక్ వస్తుంది పులావ్కి. ఇప్పుడు నేను వాటర్ తీసుకుంటున్నా. 2 కప్పుల బియ్యానికి 4 కప్పుల
వాటర్ తీసుకుంటున్నా. ఎందుకంటే సోయా గ్రాన్యూల్స్కి వాటర్ తీసుకోవట్లేదు. సోయా గ్రాన్యూల్స్ ఆల్రెడీ మనం మసాలాలో ఉడికిపోతుంది కాబట్టి నేను 2 గ్లాసుల బియ్యానికే వాటర్ తీసుకుంటున్నా. ఎన్ని తీసుకుంటున్నా? 4 గ్లాసుల వాటర్ తీసుకుంటున్నా. సో మనకు రైస్ మంచిగా వస్తుంది. ఇప్పుడు మూత పెట్టేసి కుక్ చేసుకోవడమే. సో ఒక 15 మినిట్స్ తర్వాత పులావ్ ఇలా రెడీ అవుతుంది. చూసారా ఎంత బాగా వచ్చిందో? ఎంతో టేస్టీ పులావ్ రెడీ అండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్.